జిప్లైన్ రైడ్లో రికార్డ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఆ శబ్దాన్ని విందాం. ఒకసారి పీసీఆర్ స్టార్టింగ్ నుంచి చూడండి. ఎందుకంటే ఆ రైడ్లో తుపాకీ శబ్దం దగ్గర నుంచి కింద పరిగెడుతున్న వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెడుతూ ఉన్నారు. ఆ తుపాకీ తోటాల తగలగానే వాళ్ళు కింద పడిపోయారు. కానీ ఆ వ్యక్తికి ఆ రైడ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా తెలీదు కింద మారణహోమం జరుగుతుందని. కింద మారణహోమం జరుగుతుంటే ఆ జిప్లైన్లో తను రైడ్ చేస్తున్నాను అని, తన ప్రాణాలు కూడా ఒక వెంట్రుక వాసలో నిలబడ్డాయనే విషయం ఆ వ్యక్తికి తెలీదు. తర్వాత తెలిసింది ఆ వ్యక్తికి. ఆ తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఆ వీడియో ఫస్ట్ నుంచి కూడా ప్లే చేద్దాం. ఆ శబ్దాన్ని వినండి ఒక్కసారి. ఫస్ట్ ఆ వీడియో ప్లే చేయండి పీసీఆర్. చూసారా? 1 2 చూసారా శబ్దాలు? ఆ వ్యక్తి ఆ రైడ్ స్టార్ట్ చేయడానికి ముందే అక్కడ 2 తుపాకీ శబ్దాలు వినబడ్డాయి. అతను కేరింతలు కొడుతూ వెళ్తున్నాడు కదా. ఇప్పుడు అతన్ని చూడకుండా కింద చూడండి ఒక్కసారి. ఆ కింద జనాలు పరుగులు పెడుతున్నారు చూడండి ఒక్కసారి. ఆ చుట్టూ కూడా జనాలు పరుగులు పెడుతున్నారు చూడండి ఒక్కసారి. ఇది 52 సెకండ్ల వీడియో. చూడండి ఒకసారి రెడ్ మార్క్, చూడండి ఒకసారి యారో మార్క్లో ఆ వెనుక ఒక వ్యక్తి పరుగు పెడుతున్నాడు. అంటే ఆ జిప్లైన్ రైడ్ వెళుతూ ఉన్న దానిలో ఇటువైపు నుంచి ఉగ్రవాదులు కాల్చుకుంటూ వెళ్తున్నారు. చూడండి అతను వెనకాల అడుగు ఆ చివరిని చూసారా? ఆ వ్యక్తికి రైట్ సైడ్ వాళ్ళందరూ కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెడుతూ ఉన్నారు. కానీ ఈ రైడ్ చేస్తున్న వ్యక్తికి అక్కడ మారణహోమం జరుగుతోందని తెలీదు. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఒక్కసారి ఆ బ్రేకింగ్ టిక్కర్స్ అని కూడా తీసేశారు. మొత్తం వీడియో మీకు చూపిస్తాను. మొత్తం టెక్స్ట్ అంతా తీసే స్ప్రే. ఈ వీడియో చూడండి ఒకసారి. ఆ తుపాకీలు తాకి ఆ వ్యక్తి కింద పడిపోయి కింద మారణహోమం ఎలా జరుగుతుందో చూడండి ఒకసారి. ఈ దృశ్యాలు, ఈ వీడియో మొత్తం దాడినంతా కూడా కళ్ళకట్టింది. బహుశా అక్కడ ఆ జిప్లైన్ రైడ్ నిర్వహిస్తున్న వాళ్ళకి ఏమైనా తెలిసేమో, ఎందుకంటే తుపాకీ శబ్దాలు వాళ్ళకి వినబడుతున్నాయి చూడండి. కానీ వాళ్ళలో ఎటువంటి భయం కలగలేదు. ఈ వ్యక్తికి తెలియదు. చూడండి ఇప్పుడు, చూడండి ఆ వీడియోలో చూడండి. ఇప్పుడు ఆ వెనుక మొత్తం జనాలు పరిగెడుతున్న దృశ్యాలు కూడా ఇప్పుడు మీరు చూడండి. ఆర్టీవీ స్క్రీన్ పైన మారణహోమానికి చూసారా? ఆ వ్యక్తి ఒకరు అదిగో పడిపోయి రెడ్ సర్కిల్ చూసారా? ఆ వ్యక్తికి అతనికి రైట్ సైడ్ లో, అంటే మనం చూస్తున్నాం మీకు లెఫ్ట్ సైడ్ లో ఒక వ్యక్తి కింద పడిపోయాడు చూసారా? ఆ వ్యక్తికి అప్పుడే తోటా తగిలింది. ఈ జిప్లైన్ రైడ్ చేస్తున్న వ్యక్తి చేతిలో ఉన్న కెమెరాలో ఆ మారణహోమ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ బ్లాక్ టీ షర్ట్ వేసుకుని పాపం పరుగు పెడుతున్నాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరుగులు పెడుతూ ఉంటే వెనుక నుంచి వస్తున్న ఉగ్రవాదులు వాళ్లపైన తోటాల వర్షాన్ని కురిపించడంతో ఆ వ్యక్తి కింద పడిపోయాడు. ఇలా 28 మంది అక్కడ చనిపోయారు. ఇదే కాదు, అటువైపు చూడండి, అతని వెనకాల కొంచెం దూరంగా చూడండి. అంటే ఈ ఉగ్రవాదులు 2 బృందాలుగా విడిపోయి అక్కడ మారణహోమాన్ని సృష్టించారు. ఆ వెనుక కొంచెం దూరంలో ఇంకా ఇప్పుడు కుప్పకూలిపోయిన వ్యక్తికి ఇంకా వెనుక కొంచెం దూరంలో చూసారా? వాళ్ళందరూ పరుగులు పెడుతూ ఉన్నారు చూసారా? ఎవరికి ప్రాణాలు కాపాడుకోవటానికి ఎటువైపు అవకాశం ఉంటే అటువైపు వీళ్ళందరూ కూడా పరుగులు తీస్తూ ఉన్నారు. 52 సెకండ్ల ఈ వీడియోలో మొత్తం పహల్గామ్ మారణహోమానికి ఘటన చూడండి ఒకసారి. ఆ వ్యక్తి పరుగు పెడుతున్నాడా? అతను అదిగో ఆ వ్యక్తి కింద పడిపోయాడు. ఇప్పుడు ఇతనికి రైట్ సైడ్ లో కూడా చూడండి, మిగిలిన ఆ జనాలు కూడా పరుగులు పెడుతున్నారు. మొత్తం ఆ కెమెరాలో అతను అటు ఇటు కూడా ఇలా తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరుగుతూ ఉన్న సమయంలో మొత్తం అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక ఏరియల్ సర్వే లాగా ఒక డ్రోన్లో చిత్రీకరించిన విధంగా ఆ దాడి దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలు, దాడి జరుగుతూ ఉన్న సమయంలో కింద నెలకొన్న మారణహోమానికి సంబంధించిన దృశ్యాలు. ఈ దాడిలోనే 28 మంది మన వాళ్లను పొట్టన పెట్టుకున్నారు ఈ ఉగ్రవాదులు. ఈ దాడి కారణంగానే ఇప్పుడు భారత్ రగిలిపోతూ ఉంది. మన తెలుగు రాష్ట్రాలకు చెందిన 2 చూడండి ఒకసారి. అదిగో పరుగు పెడుతున్నాడా? ఇటు సైడ్ ఇటువైపు నుంచి పరుగులు పెడుతున్నారు, ఆ వెనుక కూడా పరుగులు పెడుతున్నారు. కానీ ఆ వ్యక్తికి మాత్రం ఏమీ తెలియదు. ఆనందంగా జిప్లైన్ రైడ్ చేస్తున్నాడు. అటువైపుకి వెళ్ళిపోయిన తరువాత తనకు ఆ దృశ్యాలు చూసాయి, ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తను ఆ బెల్ట్లు అవన్నీ తీసి అక్కడి నుంచి పరుగులు పెట్టి దూరంగా వెళ్ళి తన ప్రాణాలు కాపాడుకున్నాడు. మారణహోమం జరుగుతూ ఉన్నప్పుడు సరిగ్గా ఆ క్షణంలో జరిగిన దృశ్యాలు అవే. సరిగ్గా మారణహోమాన్ని లైవ్లో రికార్డ్ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ దృశ్యాలు మనకి దాడి ఎలా జరిగిందో కళ్ళ కట్టినట్టుగా చూపించడంతో పాటు ఎన్ఐఏ అధికారులకు కూడా ఈ దాడికి సంబంధించి ఒక అవగాహన, విచారణకు సంబంధించి ఈ దాడి దృశ్యాలు చాలా కీలకం కాబోతున్నాయి. ఇప్పటికే అక్కడ రీల్స్ షూట్ చేసే ఒక వ్యక్తి, రీల్స్ షూట్ చేసే ఒక ఫోటోగ్రాఫర్
ఆ దాడి దృశ్యాలంతటినీ కూడా చెట్టు పొదల్లోకి వెళ్ళి చెట్టు పైన కూర్చొని చిత్రీకరించాడు. అవి ఎన్ఐఏ అధికారుల దగ్గర ఉన్నాయి. వాటి ఆధారంగా కూడా ఎన్ఐఏ అధికారులు విచారణ జరుపుతూ ఉన్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం అనుకోకుండా చిత్రీకరించాడు. సహజంగా ఇలాంటి ట్రిప్కి వెళ్ళినప్పుడు మనం రీల్స్ ఉంటాము, సెల్ఫీ వీడియోస్ తీసుకుంటాము. ఇక్కడ కూడా ఈ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉంటే అటువైపున ఒక తోట తగిలి ప్రాణాలు కోల్పోతున్న ఘటన అందులో రికార్డ్ అయింది. అది మాత్రమే కాదు, ఇంకా ఒక జూమ్ చేస్తే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రైడ్ ప్రారంభంలోనే 2 తోటాల శబ్దాలు వినపడ్డాయి. అంటే అప్పుడే మారణహోమం ప్రారంభం అయిపోయింది. తోటాల శబ్దాలు చూడండి ఒకసారి, తోటాల శబ్దాలు వినబడుతూ ఉన్నాయి. కానీ ఈ వ్యక్తి మాత్రం తన రైడ్ గురించి ఆలోచిస్తున్నాడు. అక్కడ మారణహోమం జరుగుతుందనే విషయం ఆ వ్యక్తికి తెలీదు. ఆ వ్యక్తికి అక్కడ మారణహోమం జరుగుతోంది, ఉగ్రవాదులు తుపాకులతో విచక్షణారహితంగా విరుచుకు పడుతూ ఉన్నారు అనే విషయం అతనికి తెలిసి, చూడండి ఇటు సైడ్ వెనక్కి చూసుకుంటూ పరుగు పెడుతున్నాడు ఇటువైపు. మళ్ళీ ఆ కెమెరా అటువైపుకి తిరిగింది, అటువైపు పరుగులు పెడుతున్నారు. చూడండి ఒకసారి, అప్పటికే కొంతమంది కుప్పకూలిపోయారు. ఆ వెనక చూడండి ఒకసారి, ఆ వెనుకున్న వాళ్ళు కూడా పరుగులు పెడుతూ ఉన్నారు. ఈ రైడ్ కంప్లీట్ అవుతుంది. ఈ రైడ్ కంప్లీట్ అయిన తర్వాత అటువైపు ఉన్న స్టేజ్ పైన అతను దిగేటప్పటికి ఆ ముందున్న వాళ్ళందరూ కుప్పకూలిపోయి రక్తపు మడుగులో ఉన్నారు. అప్పటికే ఇంకా తోటాలు అతని చెవును పడుతూ ఉన్నాయి, కాల్పులు జరుగుతున్నాయి. దీంతో ఆ బెల్ట్లన్నీ తీసి అతను అక్కడి నుంచి పరుగు పెట్టి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇప్పుడు అతను అనుకుంటూ ఉన్నాడు, కొంచెంలో వెంట్రుక వాసలో తన ప్రాణాలు నిలబడ్డాయని. అతను తీసిన వీడియో ఇప్పుడు విచారణ కూడా చాలా ఉపయోగపడుతుంది. అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. మొత్తం టూరిస్టులతో ఆ ప్రదేశం అంతా కలకలలాడుతుంది. ఇటీవల ఆ టూరిస్టులు ఎక్కువ సంఖ్యలో కాశ్మీర్కి వెళుతూ ఉన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా టూరిస్టులు వెళ్తూ ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళే కూడా చాలా మంది వెళ్ళారుగా. మొన్నే కాశ్మీర్ వెళ్ళొచ్చాననే మాటలు బహుశా మీలో ఎంతో మంది వినుండి ఉంటారు. కాశ్మీర్ వెళదామనుకుంటున్న మీ స్నేహితుల మాటలను కూడా వినుండి ఉంటారు కదా. ఈ మధ్య కాలంలో కాశ్మీర్కి వెళుతున్న టూరిస్టుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇదే అదునుగా ఈ ఉగ్రవాదులు, పాకిస్తాన్ పెంచి పోషించిన, పాకిస్తాన్ పంపించిన ఈ ఉగ్రవాదులు అక్కడ మారణ హోమాన్ని సృష్టించారు. అందుకే ఇప్పుడు దేశం రగిలిపోతూ ఉంది. ఆ దృశ్యాలు చూస్తే మీకు ఏమనిపిస్తోంది? ఆ నవ్వుతూ రైడ్ చేస్తున్న వ్యక్తి కాదు, ఆ వెనుక ప్రాణాలను కాపాడుకోవటానికి, చూడండి ప్రాణాలను కాపాడుకోవటానికి పరుగులు పెడుతున్న ఆ వ్యక్తుల, ఆ సోదరుల దృశ్యాలు చూస్తే మీకు ఏమనిపిస్తోంది? ఆ కుప్ప కూలిపోతున్న వ్యక్తి తోట చూసారా, ఒక తోట తగలగానే ఆ వ్యక్తి వెనక్కి పడిపోయాడు. ప్రాణాలు కాపాడుకోవటానికి అతను పరుగులు పెడుతూ ఉన్నాడు. ఆ దుండగుని తోటాల్లోంచి, ఆ ఉగ్రవాది తోటాల్లో నుంచి, ఆ టెర్రరిస్ట్ గన్లో నుంచి ఆ తోట తగలగానే అతను వెనక్కి పడిపోయాడు. మీకు గుర్తుందా, కావలిలో మధుసూదన్ మరణం గురించి కూడా ఆ మధుసూదన్ భార్య, మధుసూదన్ కుమార్తె ఏం చెప్తున్నారో, వాళ్ళు కూడా ఇలాగా ఇంకా ఉగ్రవాదులు దగ్గరకు వచ్చేస్తున్నారు, టెర్రరిస్టులు దగ్గరకు వచ్చేస్తున్న సమయంలో కొంతమంది చెప్పారు, మీరు కింద పడుకుని ఉండిపోండి, వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయకపోవచ్చు అని చెప్పారు. వాళ్ళు అలా కింద పడిపోవడంతోనే ఆ టెర్రరిస్ట్ అక్కడ కూడా వచ్చి మధుసూదన్ని కాల్చి చంపడంతో ఆ రక్తం తడి అంటుకున్న తర్వాత, ఆ రక్తం తడి భార్యకు తెలిసిన తరువాత ఆ భర్తను ఉగ్రవాదులు కాల్చి చంపేశారు.